ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టకండి. దీనివల్ల ఇంట్లో గొడవలు రావడమే కాదు, మీ నమ్మిన స్నేహితులే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో అనవసరమైన వివాదాలకి మనస్పర్ధలకి దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మీ వ్యాపారానికి పోటీ పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలు భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలనేటటువంటి ఆవేదనతోటి అనవసరమైనటువంటి వాదనకు దిగి ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి అక్కడ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీపై తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. వచ్చే ఆదాయం కంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఖర్చులు మిమ్మల్ని భయపెడతాయి. పొదుపు చేద్దామనుకున్న ఏదో ఒక అత్యవసరమైనటువంటి ఖర్చు కనపడుతుంది. ఈరోజు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది. దీనివల్ల ఆర్థికంగా నలిగిపోతారు. జాగ్రత్త. దూర ప్రయాణాల్లో సమయ పాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దూర ప్రయాణాల వల్ల అలసట ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. జాగ్రత్త. దంపతుల మధ్య అపార్థాలు రావడం, కుటుంబంలో పెద్దల ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం వల్ల ఖర్చులు కనపడతాయి. మీ సహనాన్ని పరీక్షించేటటువంటి వ్యక్తులు ఎదురవుతారు. మీరు కోప్పడితే మీ పనులే ఆగిపోతాయి కాబట్టి ఆవేశాన్ని అణుచుకుని మౌనంగా ఉండడం మంచిది. ఆలోచనలు నిలకడగా లేకపోవడం వల్ల మానసిక ఆందోళన, యాంగ్జైటీ పెరిగిపోయి నిద్ర లేకపోవడం కనపడుతుంది. ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగే అవకాశము, ప్రేమికులు కొంచెం తక్కువగా మాట్లాడుకోవడం ఈరోజు మంచిది. భార్యాభర్తల మధ్య మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శించడం వల్ల ప్రేమ అనుబంధాలు దెబ్బతింటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహాలు, భూములు, వాహనాలు కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నష్టం కనపడుతోంది. అలాగే మీ ముఖం మీదే కొంతమంది పొగుడుతుంటారు, వెనక గోతులు తీస్తుంటారు. జాగ్రత్త. కొత్త వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మకండి. ఇంటి రహస్యాలు బయట పెట్టకండి. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.